డెత్ నోట్ యానిమీ 31 ఎపిసోడ్ ఎస్టిమేషన్ ఇది. 30 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందాం. లైట్ అయితే ఎన్ అయితే చంపేద్దామని చెప్పి ఒక ప్లాన్ అయితే ఏస్తాడు. ఎన్ వాళ్ళు ఎక్కడుంటారో, వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకున్నాక సకురటి ఒక మేనేజర్ ఉంటారు కదా డెమిగావా. ఆ డెమిగావాని అలానే కొంతమంది లైక్ కీరా ఒక ఫాలోవర్స్‌ని అయితే ఎన్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే పంపిస్తాడు. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి గోలా చేస్తుంటే అప్పుడు ఎన్ బయటకు వస్తాడు కదా. సో అప్పుడు మీసాని యూజ్ చేసి మీసా తన ఐస్ ఉన్నాయి కదా, షినిగామి ఐస్ తోటి ఎన్ ఒక నిజం పేరు తెలుసుకొని చంపేద్దామని చెప్పి. సో మనకు లాస్ట్ ఎపిసోడ్ అయితే డెమిగావా కీరా ఒక ఫాలోవర్స్ అయితే వేసుకొని ఆఫీస్ కాడికి వెళ్తాడు. సో అక్కడికి మనకు 30 ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 31 ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. డెమిగావా ఫాలోవర్స్ అందరిని వేసుకొని ఎస్పీకే ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. సో అదంతా న్యూస్ లో అయితే లైవ్ లో అయితే వస్తా ఉంటది. సో ఒక దగ్గర మెలో అయితే ఆ న్యూస్ ని అయితే ఒక టీవీలో అయితే చూస్తూ ఉంటాడు. డెమిగావా అయితే చూపిస్తారు. డెమిగావా అయితే అక్కడ కొంతమంది ఫాలోవర్స్ అయితే వేసుకొని వెళ్ళండి కదా. అక్కడ ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళైతే ముందు లోపలికి వెళ్ళండి. ఆ తర్వాత సెకండ్ లైన్ లో ఉన్న వాళ్ళు వెళ్ళండి. మనం డైరెక్ట్ లోపలికి వెళ్లకుండా వాళ్ళనే బయటకు వచ్చేటట్టు చేసి వాళ్ళ ముఖాలని ఇక్కడ ఉన్న కెమెరాస్ లలో క్యాప్చర్ అయ్యేటట్టు చేయాలి. అలా చేస్తే మన దేవుడు కీరాకి మనం హెల్ప్ చేసినట్టు అవుతాం. తనకి హెల్ప్ అవుతుంది అని చెప్తా ఉంటాడు. ఇక్కడ మన మీసా కూడా ఎప్పుడు ఏం బయటకు వస్తాడా, అదే నియర్ ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటది ల్యాప్టాప్ పెట్టుకొని. ఇంకో పక్క మనకి లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే నియర్ నీకు ఇంకొక దారి లేదు, నువ్వు ఇక బయటికి రావాల్సిందే అనేది అంటా ఉంటాడు. సో దానికి నియర్ అయితే ఏంటి కీరా ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అనేది అంటాడు. దానికి లైట్ అయితే ఏంటి ఏంటి నువ్వు ఇంకా నన్ను కీరాని అనుమానిస్తున్నావా అనేది అంటాడు. ఎస్పీకే టీమే కాదు ఇంకా మిగతా టీమ్స్ కూడా కీరాని కనబెట్టనీకైతే ప్రయత్నిస్తున్నాయి. లైట్ ని నువ్వు కీరా అని చెప్పి నేను అనుమానిస్తున్నాను అని చెప్పినాడు. అప్పటి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరగడం అయితే స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు నాకు తెలిసి మీ డిటెక్టివ్ టీంలో కీరా ఉండుంటాడు అని చెప్పి అంటాడు. సో ఇప్పుడు నియర్ చెప్పిందంతా అయితే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా వింటా ఉంటారు. అప్పుడు మనకు ఐజావన్ అయితే చూపిస్తారు. ఐజావ్ అయితే తన మైండ్లో ఇలా అనుకుంటా ఉంటాడు. ఇంతకుముందు ఎల్లు కూడా లైట్ కూడా ఎల్లు కూడా లైట్నే కీరా అని చెప్పి అనుమానించినాడు. ఇప్పుడు ఈ నియర్ కూడా అదే అనుమానిస్తున్నాడు. తను కూడా అదే అంటున్నాడు. అంటే ఇప్పుడు లైట్ నిజంగానే కీరానా అని అనుమానిస్తూ ఉంటాడు తను కూడా. సో మళ్ళీ మనకి డెమిగావా అయితే చూపిస్తారు. డెమిగావా అయితే చెప్పింది చెప్తాడు. ఫస్ట్ లైన్ ఉన్న వాళ్ళు కొంచెం ముంగటికి వెళ్ళండి, సెకండ్ లైన్ ఉన్న వాళ్ళు లోపలికి వస్తారు అని. సో వీడు ఇంత చెప్తున్నా కానీ కింద ఉన్న వాళ్ళైతే అసలు డెమిగావా ఒక మాటలే విన్నారు. కొంతమంది లోపలికి ఉమ్మంటే వాళ్ళు అలా కాదు, నేను ముందు వెళ్తా అని చెప్పి కొట్టుకుంటున్నారు ఆడ. సో ఆ బయట జరుగుతున్న గొడవ అంత అయితే మన నియర్ అయితే లోపల కూర్చొని చూస్తాడు. సో నియర్ లోపల కూర్చొని చూస్తా ఇలా ఆలోచిస్తాడు. నాకు తెలిసి ఆ బయట ఉన్న వాళ్ళంతా తెలివి ఉన్న వాళ్ళైతే కాదు, వాళ్ళంతా అయితే సెల్ఫిష్ పీపుల్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కీరాకి సపోర్ట్ చేసే వాళ్ళే ఉండరు, కీరాకి ఆపోజిట్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు ఆ కీరా నచ్చకుండా ఉంటారు కదా, సో వాళ్ళందరిని అయితే మన నియర్ అయితే అపాయింట్ చేసుకొని అయితే ఉంటాడు. సో వాళ్ళందరిని అయితే ఇప్పుడు నియర్ అయితే ఇక్కడికి అయితే రమ్మంటాడు. సో బయట ఉన్న వాళ్ళని అయితే చూపిస్తారు. వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు, నేను వెళ్తా అని. సో వాళ్ళు అలా ఫైట్ చేసుకుంటా ఉంటే వాళ్ళ పైన అయితే వర్షం అయితే పడుతుంది మామ, డబ్బుల వర్షం అయితే కురుస్తూ ఉంటది. సో అలా డబ్బుల వర్షం పడగానే కింద ఉన్న వాళ్ళంతా కొట్టుకోవడం ఆపేసి ఆ డబ్బులు అయితే ఏరుకుంటా ఉంటారు. హెలికాప్టర్ లో ఉన్న డెమిగావా కూడా అసలుకి వాడు కాంప్రమైజ్ గాడు, హెలికాప్టర్ ని కొంచెం ముంగడి జరపమని చెప్పి వాడు కూడా డబ్బులు ఏరుకుంటా ఉంటాడు. సో అదంతా లైవ్ లో గేవ్లో అందరు చూస్తూనే ఉంటారు. ఇక్కడ లైట్ వాళ్ళ టీం కూడా చూస్తుంది. మత్సుబా అయితే అంత డబ్బేంది, నేను కూడా అక్కడ ఉంటే బాగుండు అని అనుకుంటా ఉంటాడు. సో అదనమాట సిచ్యువేషన్. అక్కడ ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళు లాక్కుంటా ఉంటారు, డబ్బులు ఏరుకుంటా ఉంటారు. తనని ఎక్కువగా అనిపిస్తే దానికి గుంజుకుంటా ఉంటారు. సిచ్యువేషన్ అంతా అక్కడ అలా జరుగుతూ ఉంటది. సో అదంతా లైట్ అయితే చూస్తాడు. లైట్ అయితే చూసి ఓ షెట్ వీళ్ళందరినీ డైవర్ట్ చేసి నియర్ అయితే అక్కడికి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటున్నాడు అని అనుకుంటా ఉంటాడు. సో మన డెమిగావా గాడు ఉంటాడు కదా, మన అక్కడ ఒక పని చేయమని పంపిస్తే వాడైతే ఇంకో పని చేస్తూ ఉంటాడు. చాలా డబ్బులు అయితే ఏరుకుంటాడు అప్పటికే గాల్లో. అంత డబ్బు ఏరుకున్నా కానీ మనకి సరిపోవు అనమాట. వాడు పైలట్ ఇంకొంచెం ముంగడికి వెళ్ళి కూడా అక్కడ ఎక్కువ పడుతున్నాయి, అక్కడికి వెళ్ళి అని చెప్పి జరిపిస్తూ ఉంటాడు. సో ఇక్కడ లైట్ మీసా వీళ్ళంతా చూస్తూ ఉంటారు. వీళ్ళకైతే చాలా కోపం అయితే వస్తూ ఉంటది. సో లైట్ అలానే న్యూస్ చూస్తూ ఉంటే అప్పుడే లైట్ కి ఇంకొంచెం కోపం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అక్కడికి పోలీస్ వాళ్ళు అయితే వస్తారు. సో ఎస్పీకే టీం వాళ్ళు కూడా వాళ్ళు పోలీస్ వాళ్ళ లెక్క అయితే తయారై ఉంటారు లోపల. సో అలా అక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బులు ఏరుకుంటుంటే అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చేసి ఉంటారు. సో ఆ పోలీస్ వాళ్ళల్లో అయితే నియర్ వాళ్ళ టీం కూడా కలిసి బయటకైతే వెళ్ళిపోతారు. సో మన లైట్ గా నియర్ ని ఎలా అయినా సరే బయటికి రప్పియాలని అనుకుండు వచ్చిండు నియర్ గాని బయటికి. బట్ ఇలా గెటప్ వేసుకుని వచ్చింది కదా, అది మన లైట్ కి అయితే అస్సలు నచ్చది, చాలా కోపం అవుతా ఉంటాడు. సో అక్కడ ఇక డబ్బులు మెల్లమెల్ల కూరవడం అయిపోతే అక్కడ ఉన్న ప్రజలంతా ఖాళీ అయిపోతారు, అక్కడ ఎవ్వరు ఉండరు ఇక. సో ఇక మన లైట్ అయితే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేను అని చెప్పి లైట్ అయితే అనుకుంటాడు. సో లైట్ అలా అనుకుంటా కొంచెం చిరాకులో ఉంటాడు. వెనకాలకి నుంచి ఐజావ్ అయితే లైట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో తర్వాత 2 రోజులకి నియర్ వాళ్ళ నుంచి అయితే లైట్ వాళ్ళకైతే కాల్ వస్తుంది. కాల్ చేసి నియర్ అయితే మేము బాగానే ఉన్నాము, మేము ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాము,
ఇప్పుడు మీ డిటెక్టివ్ టీమ్‌లో ఎవరికన్నా కీరా అని ఇతను అని అనిపిస్తే అది నాకు జెప్పండి. అలానే మీకు గూడా కొంచెం ఐడియా వచ్చుంటది. మా లోపల ఎవలు కీరా అని జెప్పి. ఇప్పుడు మీకు సెకండ్ ఎళ్ళే కీరా అని జెప్పి ఒకవేళ అనుమానం రాకపోయుంటే మీరింకా రాంగ్ వేలోనే ఉన్నట్టు. అలానే నేను మీకు మొన్న ఇచ్చిన నంబర్ ఉంది గదా! సో, అది ఇంకా వర్క్ అవుతుంది. సో, మీరు నంబర్‌కి కాల్ జేసి మీరు చెప్పాలనుకుంది నాకు జెప్పండి అని నియర్ వాళ్ళతోటైతే చెప్తాడు. తర్వాత లైట్ అయితే లేచి లైట్ అయితే ఇలా మాట్లాడతాడు వాళ్ళతోటి. మనము ఎస్‌పీకే టీమ్‌కైతే కోఆపరేట్ ఏదో ఒకటి జేయాలి మామ. సపోర్ట్ ఏందో సో, మీరిప్పుడు నియర్‌కి కాల్ జేసి మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎలాంటి ఏ ప్రాబ్లమ్ లేదు. ఈ తెలుగు భాషలు మరి రావట్లేవు. సో, మన లైట్ అయితే అలా జెప్పినాక లైట్ అయితే ఐజవ్ అనే ఇప్పుడు కాల్ జేయబోతున్నాడు అనైతే అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు డిస్కస్ చేస్తుంటే లైట్ అయితే ఇన్నాడు గదా! తర్వాత ఐజావ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోతాడు. ఐజావ వాళ్ళ ఇంటికెళ్ళి గూడా అక్కడ కూర్చొని లైట్ గురించి ఆలోచిస్తా ఉంటాడు. తర్వాత ఐజావ వాళ్ళ కూతురైతే వస్తది. చాలా పెద్దగా అయిపోయింది మామ ఈ పాప. సో, తను ఇంకా వండుకొనున్నది. ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని. తర్వాత మనకి ఆఫీస్ అయితే చూపిస్తారు. ఆఫీస్‌లో ఆల్మోస్ట్ అందరూ వండుకొనుంటారు. ఒక లైట్ తప్ప. వాళ్ళు లైట్ కదా! అందుకే ఎప్పుడు లైట్ ఇస్తా ఉండాలి. లైట్ అయితే ఆలోచిస్తా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళలో ఉన్న ఆఫీసర్స్ నియర్ తోటి మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండది. బట్ దాని తర్వాత జరిగే సిట్యుయేషన్స్ ఎలా కంట్రోల్ చేయాలి అని జెప్పి ఆలోచిస్తా ఉంటాడు. తర్వాత లైట్ అందరూ వండుకున్నారు అని జెప్పి చూసి మీసాకైతే ఒక మెసేజ్ అయితే పంపిస్తాడు. మీసా లైట్ పంపించిన మెసేజ్‌నైతే ఓపెన్ చేస్తది. ఆ మెసేజ్‌ని చూసి అయితే షాక్ అయిపోతది. చిన్న యాడ్ సెకండ్స్‌లో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు యాడ్ ఏందిరా అంటే మరి నా దాని గురించి నేను చెప్పుకోకపోతే ఎలా అండి? అదేంటంటే మీకు యానిమేకి సంబంధించిన ఎలాంటి ఐటెమ్స్ కావాలనుకున్నా లైక్ టీ షర్ట్స్, హుడీస్, ఫ్రేమ్స్, కీ చైన్స్, షూస్, యానిమే డిజైన్స్ ఉన్న కప్స్, అలానే వాల్ పేపర్స్ లైక్ ఇలా మీకు యానిమేకి సంబంధించింది ఏదైనా సరే కొనుక్కోవాలనుకుంటే లైక్ తెలుసు మీకు ఎక్కడ కొనుక్కోవాలో బట్ ఆఫర్స్ పడ్డప్పుడు తెలియదు కదా! సో, అందుకే మనది ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. దాంట్లో యానిమేకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ ఆఫర్స్ పడ్డప్పుడు నేను అక్కడ పెడతా ఉంటా. సో, మీరు అక్కడ అవి ఆఫర్స్ పడ్డప్పుడు కొనుక్కోవచ్చు. లైక్ నేను క్రియేట్ చేసింది ఇప్పుడిప్పుడే నేనేం అప్పటి నుంచి నడుపుతలేను దీన్ని. సో, వచ్చి మీకు యానిమేకి సంబంధించిన ఎలాంటి ఐటెమ్ కావాలనుకుంటే అక్కడ కొనుక్కుంటారు అని అనుకుంటున్నా. ఆఫర్స్ పడ్డప్పుడే పెడతా నేను అవి. ఇప్పుడు మీరు టెలిగ్రామ్‌లోకి వెళ్ళి ఏదైనా ఓపెన్ చేసి చూసి ఒకవేళ ఇదేంది ఇంత హైలో ఉంది రేట్ అని అనుకుంటే ఆఫర్ పడ్డప్పుడు తక్కువ ఉంటది కదా మామ. నేను ఆఫర్ పెట్టాక మీరు ఒక గంటకి 2 రోజులకి చూస్తే నేనేం చేసి చెప్పండి. సో, నేను పెట్టంగానే మీరు ఆఫర్ పడంగానే మీరు కొనుక్కోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది కింద ఇస్తా. తర్వాత మనకి నియర్ అయితే చూపిస్తారు. నియర్ అయితే ఈ డిటెక్టివ్ టీమ్ లో లైట్ తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే నియర్ ఒక కాల్ అయితే వస్తుంది. సో, ఆ కాల్ చేసేది ఎవరంటే ఐజావ్ అనే. తర్వాత మీసా అయితే చూపిస్తారు. మీసా అయితే లైట్ చదివిన మెసేజ్ అయితే చదివి ఇలా అనుకుంటది. ఒకవేళ ఇప్పుడు నేను ఇది చేస్తే ఒక నార్మల్ వైఫ్ గా అయితే అవుతాను. నేను కూడా అందరి లెక్కనే అందరి వైఫ్స్ నార్మల్ గా ఎలా అయితే ఉంటారో అలా ఒక నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేయగలుగుతాను. సో, ఇప్పుడు నాకు తెలిసి లైట్ నా నుంచి ఇప్పుడు ఇదే కోరుకుంటున్నట్టున్నాడు అని అయితే అనుకుంటది. సో, తర్వాత నియర్ అయితే చూపిస్తారు. నియర్ అయితే ఐజావ్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. ఐజావ్ అయితే ఇంతకుముందు ఎల్లు కూడా ఇద్దరిని కీరా అని చెప్పి అనుమానించిండు. జస్ట్ అనుమానించిందే కాదు వాళ్ళని సెల్లో కూడా వేసాడు అని చెప్తా ఉంటాడు. తర్వాత నియర్ అయితే అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని అనుమానించి వాళ్ళిద్దరిని సెల్లో వేసి 13 డేస్ వరకు వాళ్ళకి ఏం కాకుండా వాళ్ళు ఉంటే వాళ్ళు కీరాలు కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. అంటే తర్వాత వదిలేసిండు అని అయితే అడుగుతాడు. దానికి ఐజావ్ అయితే లేదు 13 డేస్ తర్వాత అయితే వదిలేయలేడు అని చెప్పి ఏం జరిగిందో చెప్తాడు. సో, అంతా డీటెయిల్ గా అయితే చెప్తాడు. అంటే డీటెయిల్ గా ఏం జరిగిందో తెలుసా నేను మళ్ళీ చెప్పాలని డీటెయిల్ గా అదంతా. సో, అదంతా జరిగినాక వాళ్ళిద్దరు కీరాలు కాదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరిని వదిలేశాడు అని చెప్పి ఐజావ్ నియర్ కి అయితే చెప్తాడు. సో, అదంతా తిన్నాక నియర్ అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటాడు. నాకు తెలిసి ఈ కీరానే వాళ్ళకి కావాలని చెప్పి లొంగిపోయి ఉంటాడు. తను ఒక అమాయకుడు అని చెప్పి ప్రూవ్ చేసుకోనికి. సో, నియర్ అలా అనుకొని తర్వాత ఐజావ్ అయితే ఒకటి అడుగుతాడు. ఏం అడుగుతాడంటే ఇప్పుడు మీరు ఎవరినైతే అనుమానించినారో వాళ్ళని మీరు సెల్లో వేసారా లేకపోతే వాళ్ళంతా వాళ్ళే వచ్చి లొంగిపోయినారా? సో, ఐజావ్ తర్వాత అయితే గుర్తు చేసుకుంటాడు. సో, మనకు తెలిసిందే కదా లైట్ వీళ్ళ తానికి వచ్చి నేనేమో కీరానేమో అది అని చెప్పి సెల్లో ఏమని చెప్పి అడుగుతాడు కదా. సో, ఐజావ్ అదే చెప్తాడు అనమాట. తనే తన సొంతంగా వచ్చి సెల్లో వేయించుకున్నాడు అని అయితే చెప్తాడు. సో, అది విన్నాక నీరైతే అవునా అయితే ఖచ్చితంగా కీరా మీలోనే ఒకళ్ళు అయి ఉంటారు. ఇంతకు వాళ్ళిద్దరు ఎవరు అని అయితే అడుగుతాడు. సో, తర్వాత ఐజావ్ అయితే అది చెప్తాడు అనుకుంటున్నారు వాళ్ళ పేరు చెప్పడం మామ నేను వీళ్ళతోటే కలిసి పని చేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు మీతోటి చెప్పాను అని అయితే అంటాడు. సో, దానికి నియర్ కూడా ఓకే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి కాల్ అయితే కట్ చేస్తాడు. ఇక్కడ నియర్ ఆఫీసర్స్ ఏమో కాల్ ఎందుకు కట్ చేసినావు నియర్ ఇంకొంచెం వాళ్ళని అడిగి ఉంటే వాళ్ళు తనని అడిగి ఉంటే తను చెప్పేవాడు కదా ఇంతకు వాళ్ళిద్దరు ఎవరో అనేది అయితే అంటా ఉంటారు. సో, దానికి నియర్ అయితే లేదు తను ఇప్పటికే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. సో, ఆ చీఫ్ వచ్చేసి వాళ్ళిద్దరిని కార్‌లో తీసుకెళ్తేటప్పుడు నిన్ను చంపేసి నేను కూడా చనిపోతా అని అన్నాడంట. సో, తను అలా అన్నాడంటే అలా అనగలిగాడంటే ఖచ్చితంగా అక్కడి వైపు ఉండేది తన కొడుకే అని అయితే అంటాడు. సో, మనకిప్పుడు క్లియర్‌గా అర్థమైపోతుంది వాళ్ళు ఇంతకుముందు నాకు అనుమానించింది ఈ చీఫ్ ఒక కొడుకు లైట్ యగామినే. సో, నియర్ స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాడు ఈ డిటెక్టివ్ మధ్యలో ఖచ్చితంగా కీరా ఉంటాడు అని చెప్పి. సో, ఇప్పుడు మన సెకండ్ ఎల్లు కూడా లైటే.
సో, ఇప్పుడు మన నియర్‌కి క్లియర్‌గా అర్థమైపోయింది అసలు కీరా ఎవలనేది. నెక్స్ట్ డే మార్నింగ్ ఐజావా వాళ్ళ టీమ్ దానికైతే ఎళ్లి ఐజావా నేను నియర్ తోటి కాల్ చేసి మాట్లాడు అని చెప్తాడు. దానికి లైట్ కూడా ఓకే. నేనే చెప్పాను కదా మాట్లాడమని. నువ్వు దీని గురించి ఎక్కువ పట్టించుకోకు, ఎక్కువ ఆలోచించకు అని లైట్ అయితే చెప్తాడు. తర్వాత ఐజావా అయితే లైట్ నువ్వు కీరా అయ్యుండవు. బట్ కీరాని పట్టుకున్నంత సేపు నేను అబ్జర్వ్ చేయాలి. అలానే ఇప్పుడు మేము వెంటనే మీసే అమ్మ అనే ఒక రూమ్ నైతే చెక్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే తన రూమ్ లో ఆ డెత్ నోట్ ఉండుండొచ్చు. సో, మేము ఇప్పుడు మీసా రూమ్ ని ఎత్తుకనికి వెళ్తున్నాం అని చెప్పి లైట్ కి అయితే చెప్పి ఐజావా ఇంకా మోగి అయితే కలిసి మీసా ఒక రూమ్ కి అయితే వెళ్తారు. తర్వాత వాళ్ళు మీసా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. వెళ్ళినాక ఐజావా ఇంకా మోగి అయితే ఆ డెత్ నోట్ అయితే ఆ ఇంట్లో ఎతకడం అయితే స్టార్ట్ చేస్తారు. తర్వాత మనకి లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే వెతకండి మీరు ఎంత ఎతికినా గానీ మీకు డెత్ నోట్ అయితే దొరకదు అని లైట్ తన మైండ్ లో అనుకుంటూ ఉంటాడు. తర్వాత కీరాస్ కింగ్డమ్ షో అనేది స్టార్ట్ అయితే మనకైతే చూపిస్తారు. సో, అది స్టార్ట్ అయినాక అందరూ అయితే ఆ ప్రోగ్రామ్ అయితే చూస్తూ ఉంటారు. సో, ఆ న్యూస్ లో ఏం చెప్తారంటే డెమిగావ్ అయితే చెప్తాడు మన దేవుడు కీరా కోసం ఒక పెద్ద ప్యాలెస్ అయితే కట్టబోతున్నాం. సో, ఇది కట్టడానికి మీకు తగినంత డొనేషన్ అయితే మాకు ఇవ్వండి. ఒక్కసారి ఇది కట్టడం పూర్తి అయితే మన దేవుడు కీరాని అయితే మనం ఇక్కడికి పిలుద్దాము. పిలవండి, ఆ పని చేయండి ఫస్ట్. తర్వాత ఐజావా ఇంకా మోగిని అయితే చూపిస్తారు. వాళ్ళైతే ఆ ఇల్లు మొత్తం ఎదుగుతారు డెత్ నోట్ కోసం. సో, తర్వాత ఐజావా అయితే మీసా తనకైతే వెళ్ళి ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే, మేము ఇక్కడ ఎతికాము, మాకేం దొరకలేదు. బట్ నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండి నేను అబ్జర్వ్ చేస్తాను అని చెప్తాడు. దానికి మీసా అయితే ఏంటి ఐజావా నువ్వు హెయిర్ కట్ చేసుకున్నాక అంత క్యూట్ గా కనిపిస్తలేవు, మోగిని ఉండనియు అని మీసా అయితే అంటది. మోగిని అయితే చూపిస్తారు. మోగి అయితే సిగ్గు పడిపోతా ఉంటాడు. అలానే నవ్వు కూడా ఆపుకోలేకపోతా ఉంటాడు. తర్వాత ఐజావా అయితే ఓకే మోగి ఇక్కడ నువ్వే ఉండనైతే చెప్పి వెళ్తాడు. తర్వాత మనకు ఆ ప్రోగ్రామ్ అయితే చూపించారు. డెమింగ్ అవ్వడానికి అయితే చాలా మంది అయితే డొనేట్ చేసినారు. సో, అదంతా చూస్తున్న మన మత్సుబానే కదా పేరు, ఏమో గుర్తుకుంటలే. సో, మత్సుబా అయితే ఇదేంటి ఇది చూస్తుంటే కీరా చేపిస్తున్నట్టు లేదే, నాకు తెలిసి ఇది ఒక స్కామ్ అయి ఉంటది. నిజంగానే ఇది ఒక స్కాము. సో, అప్పుడే లైట్ గానే చూపిస్తారు. లైట్ అయితే ఏమి డెమింగ్ అవ్వకైతే చెప్పుండడు డొనేషన్స్ కలెక్ట్ చేయమని చెప్పి. అదంతా డెమింగ్ అవ్వగాడే వాని సొంతంగా అయితే స్కామ్ అయితే చేస్తున్నాడు. తర్వాత ఐజావ్ అయితే ఆఫీస్ కి అయితే రిటర్న్ వస్తాడు. లైట్ దానికి వచ్చి లైట్ రూమ్ లో గానీ అలానే మీసా రూమ్ లో గానీ నాకు ఎలాంటి డెత్ నోట్ అయితే దొరకలేదు అని చెప్తాడు. తర్వాత లైట్ అయితే నేను కీరా కాదు అని చెప్పి మీకు నమ్మకం వచ్చేరాక నన్ను అబ్జర్వ్ చేసుకోండి అని లైట్ అయితే చెప్తాడు. తర్వాత ప్రోగ్రామ్ అయితే చూపిస్తారు. ఆ ప్రోగ్రామ్ లో డెమిగావా గాడైతే కొత్తగా కీరా ఒక కింగ్డమ్ కి లీడర్స్ అయితే సెలెక్ట్ చేసినారు. వీళ్ళే వాళ్ళు చూడండి అని అయితే అంటాడు. సో, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటే ఇంకొక పర్సన్ అయితే చూపిస్తారు. ఆ పర్సన్ అయితే డెత్ నోట్ అయితే యూజ్ చేస్తా ఉంటాడు. అలానే తన షినిగామి ఒక ఐస్ కూడా ఉన్నాయి. సో, డెమిగావా గాడు అక్కడ ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటుంటే ఇక్కడ ఈ పర్సన్ ఏమో ఒక్కొక్క పర్సన్ అయితే చంపేస్తా ఉంటాడు ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళని. సో, అక్కడ ఉన్న వాళ్ళందరిని అయితే చంపేస్తాడు. మిగిలింది డెమిగావా గాడు మాత్రమే. ఇంకొంచెం గ్యాప్ లో డెమిగావా గాడు కూడా ఎగిరిపోతాడు. సో, డెమిగావా గాడు చనిపోగానే ఆ ప్రోగ్రామ్ అయితే ఆగిపోతది. సో, అది అయిపోగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అవుతారు. ఏంటి కీరా తన మనుషుని ఎందుకు చంపాడు, బహుశా వీళ్ళు మరీ లిమిట్స్ దాటేసినట్టున్నారు అని కీరా వీళ్ళని చంపేశాడా ఏంటి అని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉంటారు. అప్పుడే లైట్ అయితే అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. తర్వాత ఐజావా అయితే లైట్ అయితే చూస్తాడు. ఐజావాకి అయితే దిమ్మ తిరుగుతూ ఉంటది. ఎందుకంటే అక్కడ మీసా తన డెత్ నోట్ లేదు, ఇక్కడ లైట్ తన కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ లైట్ తన ఉన్నా లైట్ ఈ సిచ్యువేషన్ లో డెత్ నోట్ అయితే యూజ్ చేయలేడు. బట్ వీళ్ళందరూ అయితే చనిపోయినారు కదా అని ఐజావా కొంచెం షాక్ అయితే ఉంటాడు. తర్వాత లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటా ఉంటాడు, థ్యాంక్ యూ మికామి, నేను నిన్ను నమ్మగలుగుతాను. ఎందుకంటే కీరాకి అసలుకి ఏం కావాలి ఏమో వద్దు అని చెప్పి నీకు అన్ని తెలుస్తా ఉంటాయి. అందుకే నువ్వు ఈ జాబ్ కి ఒక పర్ఫెక్ట్ పర్సన్ వి అని లైట్ అనుకుంటా ఉంటాడు. సో, ఈ మికామి ఇవ్వాలంటే లైట్ మిసాకు ఒక మెసేజ్ అయితే పంపించింది కదా. ఆ మెసేజ్ ఏంటంటే లైట్ తన డెత్ నోట్ ని ర్యూక్ అయితే ఇచ్చేసి తన ఓనర్షిప్ ని ఓడగొట్టుకోమంటాడు. సో, మీసా ఆ డెత్ నోట్ డీటెయిల్స్ మార్చిపోయే లోపలనే ఆ డెత్ నోట్ అయితే వేరే వాళ్ళకైతే పంపించుంటది. సో, మీసా అలా ఇచ్చేసినాకైతే మీసాకి డెత్ నోట్ కి సంబంధించిన ఏ విషయాలు అయితే గుర్తుకుండేవి. జస్ట్ తను ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్, ఒక సెలబ్రిటీ, తను కూడా అంతే, మోడల్ అంతే. సో, ఈ మికామి గాని తనకి ఎలా వచ్చిందంటే ఒక ప్రోగ్రామ్ లో ఈ మికామి అనేటోడు కీరా గురించి మాట్లాడడం అయితే చూస్తాడు లైట్. ఆ ప్రోగ్రామ్ లో మికామి బాగా మాట్లాడతాడు కీరా గురించి. ఎందుకంటే మికామి గానికి కీరా అంటే చాలా ఇష్టం, ప్రాణము. సో, అదంతా చూసిన లైట్ కి అయితే వానికి కీరా ఎంత ఇష్టమో అని అర్థం చేసుకొని సో, ఇసొంటోడు అయితేనే డెత్ నోట్ ని కరెక్ట్ హ్యాండిల్ చేయగలుగుతాడని చెప్పి సో, ఆ మీసా ఒక డెత్ నోట్ ని లైట్ అయితే ఈ మికామి గానికి అయితే పంపిస్తాడు. తర్వాత మికామి తానికైతే బుక్ అయితే వచ్చేస్తుంది. సో, అదనమాట స్టోరీ. ఆ మికామి గాని తానికి బుక్ ఇలా వెళ్ళింది. అసలుకి వీడియో 30 ఎపిసోడ్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే రావాలి. బట్ ఎడిటింగ్ కాలేదు. అలానే రికార్డింగ్ సామ్ చేసి ఆపేసా అంతే మళ్ళీ. సో, అందుకే లేట్ చేసినందుకు రియల్లీ సారీ. చాలా రోజులు అవుతుంది పెట్టి. లైక్ ఇంకా మా అంటే ఇంకా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. తొందరగా ఈ నెలలో ఓడ్చడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కింద అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వస్తా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే.